మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయి యొక్క ప్రాబ్లం చెప్పింది అన్నట్టు. అంటే చాలా నమ్మకంగా ప్రతిరోజు అమ్మాయితో మాట్లాడడము, బాగున్నావా, తిన్నావా, ఏం చదువుతున్నావు, ఇలాంటి విషయాలన్నీ కూడా కేర్ చేసుకున్నట్టు మాట్లాడేసరికి ఆ అమ్మాయి ఈ ఆంటీ ట్రాప్ లో పడిపోయి ఏమంటుంది అని అంటే, ఆంటీ నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం అని చెప్పింది. ఏ ప్రాబ్లం అని అంటే, ఆ అమ్మాయి చూస్తే కొంచెం అబ్బాయి లాగా ఉంటుంది, బాడీ పార్ట్స్ అనేవి గ్రోత్ కాలేదు, ఇట్లా ఉన్నారు, మా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను ఇట్లా అంటున్నారు అని అంటే, అయ్యో దానికి ఎందుకు బాధపడతావు, నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, అది నువ్వు చేయాలి. ఎలా చేయాలి అని అంటే, వీడియో ఆన్ చేయాలంటే చేసింది, డ్రెస్ తీసేయాలంటే తీసేసింది, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, కూర్చోవాలి, నిల్చోవాలి, ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి, ఇట్లా చేయాలి అని అంటే అవంతా కూడా ఆమె వీడియో కాల్లో చేస్తుంది. ఆమె ఏంటి పూర్తిగా నమ్మేసింది కాబట్టి చేస్తుంది. ఈమెం చేస్తుంది, ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసేసింది. తర్వాత కొద్ది రోజులకు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, అంటే నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళాలి, ఈ వీడియోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పెట్టేస్తా అట్లా అని అంటే ఈ అమ్మాయి చెప్పిన చోటుకల్లా వెళ్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆమె చాలా అయిపోయి మెంటల్గా ఫిజికల్గా చాలా డ్యామేజ్ అయిపోయి కేసు అక్కడికి పెడదాము అనేసరికి ఆ కేసు అనేది కౌన్సిలింగ్ కోసం మేడం దగ్గరికి రావడం జరిగింది. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్తే అమ్మాయి డిప్రెషన్లో ఎంత అని అంటే కనీసం ఒక వ్యక్తిని చూడడానికి కూడా ఆ అమ్మాయి చాలా భయపడుతుంది. అలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ఆ కేసు అనేది రిపోర్ట్ కాలేదు, కౌన్సిలింగ్ జరుగుతుంది. అమ్మాయికి కొన్ని విడుదల వారిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం మెంటల్గా తగ్గుతుంది అన్నమాట. అట్లా కూడా జరుగుతుంది అని అంటే ఎక్స్ప్లైటేషన్కి ఇప్పటికి కూడా అమ్మాయికి తెలియదు ఆ ఆంటీ ఎవరు అని అనేది. ఆమె ఫేస్ కూడా మనకు తెలియదు, జస్ట్ ఏదో ఫేక్ ప్రొఫైల్తో వస్తుంది, ప్రొఫైల్ మాత్రమే కనిపిస్తుంది, ఆంటీ కూడా కనిపించదు, మాటలు మాత్రమే వినబడతాయి. అసలు ఇప్పటికి కూడా ఇంకా ఏంటి అని అంటే అసలు ఆమె ఆడమన మగ అతన అనేది కూడా తెలియదు అనమాట. ఇట్లా కూడా జరుగుతుంది. అదేవిధంగా లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి దాంట్లో ఉంటాయి సార్. ఇది సాంప్రదాయ